తర్వాత సతీ సహగమనం కూడా ఉన్నది. సో వీళ్ళ కాలంలో సతీ సహగమనం కూడా ఉండేది. కాబట్టి శాతవాహన సామ్రాజ్యంలో సతీ సహగమనం కూడా ఉండేదన్నమాట. సతీ సహగమనం అంటే ఏంటంటే ఒక పెద్ద మూఢాచారం, హిందూ మతంలో ఉన్న అతిపెద్ద మూఢాచారం ఇది, మూఢనమ్మకం. భర్త చనిపోతే ఆ చితిలోనే, ఆయన కాల్ చేస్తారు కదా, ఆ చితిలోనే బ్రతికున్న భార్యను కూడా తోసేసేవాళ్ళు. అంటే భర్త భార్య ఇద్దరు కలిసి చనిపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్తారనే ఒక మూఢనమ్మకం ఉండేది. ఈ మూఢనమ్మకం చాలా పెద్దది. అంటే వాళ్ళు ఎప్పుడో పూర్వకాలం నుంచి, వేదకాలం నుంచి ఈ సతీ సహగమనం ఉందన్నమాట. ఈ సతీ సహగమనాన్ని భారతదేశంలో అంతం చేసిన వ్యక్తులు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్, లార్డ్ విలియం బెంటిక్. వీళ్ళిద్దరు కలిసి మన భారతదేశంలో ఈ సతీ సహగమనాన్ని అంతం చేశారు. చూడండి ఎంత దారుణమైనటువంటి మూఢనమ్మకము. బ్రతికున్న భార్యని సజీవంగా ఆ చితిలో తోసేస్తారు, ఇద్దరు బూడిదయ్యే వరకు. అటువంటి పెద్ద మూఢాచారం అనేది శాతవాహన సామ్రాజ్యంలో కూడా ఉండేదన్నమాట. మనకు విజయనగర సామ్రాజ్యం, కాకతీయుల కాలంలో అన్ని రాజవంశంలో ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని రాజా రామ్మోహన్ రాయ్, విలియం బెంటిక్ అంతం చేశారు.